ఖజానా మొక్కబట్టారు. ఈ రోజు కూటమి ప్రభుత్వ జోబీలు మాత్రం ఫిల్ అవుతున్నాయి మద్యంతో. అలాగే ఇసుక మాఫియా, ఉర్సా భూముల మాఫియా, గంజా మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఈ విధంగా ఇష్టానికి తయారయ్యారు. పోలీసులు ఎలా తయారయ్యారంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి కాపలా కాస్తున్నారు. ఈరోజు ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు, ఎవరెవరు విలేజ్ల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ అన్ని చేసి మంచి పేరు తెచ్చుకున్నారో వాళ్ళందరి మీద లేనిపోని అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్టు చేసి కనీసం ఛార్జ్ షీట్లు కూడా వేయకుండా వాళ్ళ మీద బెయిల్ రాకుండా ఎంత చేయాలో పోలీస్ వ్యవస్థ అంతా కూడా చేస్తుండటం మనమందరం కూడా గమనించాలి. నిజంగా ఒక తప్పు జరిగితే కేసు ఎఫ్ఐఆర్ చేయండి. ఇమీడియట్ గా 10-15 రోజుల లోపలైనా మినిమం ఆ కేసుల్ని ఛార్జ్ షీట్ వేసి మీరు కోర్టుకి అప్పగిస్తేనే కదా వాళ్ళకి బెయిల్ వస్తుంది. అంటే తప్పుడు కేసులు కాబట్టి ఛార్జ్ షీట్ లో నిజాలు రాయాలి కాబట్టి, తప్పులు రాస్తే రేపు వాళ్ళ ఉద్యోగం పోతుంది కాబట్టి ఈ రోజు తప్పుడు కేసులతో జైల్లో 50 రోజులు, 60 రోజులు, 70 రోజులు మగ్గిపోయే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి కలుగుతోంది.